అందరికీ నమస్తే. మంత్రి కోమటిరెడ్డి స్పందించిండు. ఆయన పైన వచ్చిన అది ఆరోపణ అనాలనా లేకపోతే వాస్తవం అనాలనా ఏమన్నా కావచ్చు కాక, కానీ తీవ్రమైంది. ఆయన జీవితంలో పడని మచ్చ. ఆయన ప్రజలకు సేవ చేసిండు, లేకపోతే జనాలకు మంచి చేసిండు, కొంత దయా హృదయం ఉన్నాడు, ఇదంతా ఓకే. బట్ సెకండ్ సైడ్ ఎప్పుడు ముందల సైడ్ కదా, వెనక సైడ్ ఉంటుంది వ్యవహారం. ఆ బ్యాక్ సైడ్ వ్యవహారం ఏంది అనేది వచ్చింది. కానీ పాపం ఆయన ప్రెస్ మీట్ అయిన తర్వాత అనిపించింది ఆయన చాలా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఆయన మీద ఎవరు కుట్ర చేసిండో కూడా ధైర్యంగా చెప్పలేని సిచ్యువేషన్ ఉన్నాడు కనిపించింది. ఒక మంత్రి అంటే కొంచెం ధైర్యంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తాడేమో, లేకపోతే అసలు ఇదంతా పలానా దుర్మార్గుడు చేస్తున్నాడని చెప్తాడేమో, ఇదంతా తప్పు అంటాడేమోనని ఆయన అభిమానులు కార్యకర్తలు అంత ఎదురు చూసిర్రు. కానీ చూస్తే ఆ పరిస్థితి ఎక్కడ కనబడలేదు. ఆయనకు అసలు చాలా కామెంట్లు చేసిండు. నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇంత విషయం ఇచ్చి చంపేయండి, నేను నా కొడుకు చచ్చిపోయినప్పుడే సగం చచ్చిపోయినా మళ్ళీ ఇప్పుడు సంపుడు స్టార్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి మీద కూడా కామెంట్ చేసిండు. ఆయన బండి మీద రాత్రి ఎక్కడ పోయిన విజువల్స్ కూడా నేను చూసిన సోషల్ మీడియాలో, ఇట్లాంటివి కూడా చేసిండు. అన్ని విషయాలు మాట్లాడతాం ఒకసారి. అంతకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. మన వీడియోలు తెలంగాణ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలామందికి షేర్ అవుతుంది. షేర్ చేయడానికి ఇబ్బంది అవుతుందేమో, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ రీచ్ అయిపోతుంటుంది. అందరినీ చైతన్యవంతులు చేద్దాం. ఎవరేం చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ దాష్టికాలను చూపించలేకపోతుంది. ఈ మొత్తం ఈ శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా ప్రస్తుతం మూగపోయి ఉన్నాయి. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కానీ మనం చేద్దాం, సమాజానికి మంచి చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏంది అసలు చాలా దారుణమైన ఇష్యూ కదా, 2 రోజులకి వెళ్ళి నడుస్తుంది కదా. మినిస్టర్ల మీద మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు పొన్న ప్రభాకర్ అయితే స్పందించలేదు, కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ప్రెస్ మీట్ వచ్చారు. ఆ ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడిండు. మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆయన డైరెక్ట్గా దాని మీద ప్రెస్ మీట్ పెడితే మీడియా వాళ్ళు అడిగితే దానికి రెస్పాండ్ అయ్యి చాలా విషయాలు చెప్పే ప్రయత్నం ఇచ్చిండు. పర్టికులర్గా ఆ విషయం మీద స్పందించాలి ఆయన. నేను ఆ విషయమని అంటున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఆ విషయాన్ని ప్రస్తావించదలుచుకోలేదు. కానీ పాపం ఆయన చాలా 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 నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయన ఉచ్చులో ఇరుక్కున్నాడు అనిపిస్తుంది నాకు. ఆయన ఏడ్చిండు. ఓ మినిస్టరు నిజంగానే ఆయన బయటికి చెప్పకపోయినా కూడా ఏ ప్రతిపక్ష పల్లో, లేకపోతే ఆయనకి ఎవరో పడరాని వాళ్ళో, లేకపోతే ఎవరో ప్రైవేట్ వ్యక్తులో ఈ ఉచ్చు అల్లి ఉండింటే వాళ్ళకు చుక్కలు చూపిస్తుండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వాళ్ళ ఇంటికాడ పోయి ధర్నా చేస్తుండే, వాళ్ళని ఈడ్చుకురాని చెప్పేసి పోలీసులను ఆదేశాలు జారీ చేస్తుండే, వాళ్ళని దేక్లేంగి అని వార్నింగ్లు ఇస్తుండే. కానీ ఆయనకు తెలుసు ఆయన ఏం చేయలేడు, ఆయన ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. నిజంగా కూడా ఎన్టీవీలో వచ్చినట్లుగా ఏదో కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు, అది రేవంత్ రెడ్డి చెప్పినారు, అదంతా రాంగ్ అని నేను ఆల్రెడీ చెప్పిన. అదంతా తప్పు. అదంతా రేవంత్ రెడ్డి ఎట్లా తెలుసుకున్నాడు అనేది కోమటిరెడ్డికి తెలుసు. ఎట్లా తెలుసుకున్నాడు, ఫోన్ ట్యాపింగా, ఫోన్ చాటింగా, లేకపోతే ఇంకా ఏందనేది ఏదో రూపంలో ఆయన తెలుసుకొని ఆ వార్తను ఇట్లా చేయించి లాస్ట్ కోమటిరెడ్డిని అట్లా చేసిండు. కోమటిరెడ్డి వీడియో చూడండి ఒకసారి మీరు. నిజంగా ఆయన చాలాసార్లు కోమటిరెడ్డి పొగిడిండు. నేను ఆ విషయాలు మీకు అన్ని తర్వాత చెప్తా. ఫస్ట్ ఆయన రేవంత్ రెడ్డి మీద చేసిన కామెంట్ కన్నా ముందు ఆయన ఏం మాట్లాడు ఒకసారి చూడండి. దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినోడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషం ఇచ్చి చంపండి. మీరు కూడా ఏమంటున్నారు, ఆయన నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఇంత విషం ఇచ్చి చంపండి. ఇక నాకు జీవితం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఒక మంత్రి అట్లా మాట్లాడుతున్నాడు అంటే ఏం చేయాలి మరి? ఆయన ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు అనేది అయితే క్లియర్గా కనబడుతుంది. ఆయనకు తెలుసు ఈ వార్త ఎట్లొచ్చింది, ఈ వార్త ఎట్లా ఎన్టీవీలో వచ్చింది, దాని వెనుక ఎవరున్నారు, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. కానీ ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఏం చేయలేక ఇవన్నీ మాట్లాడుతున్నట్టుగా కనిపించింది. కన్నీళ్ళు పెట్టుకోవడము, ఇదంతా కొంత సింపతి మన గేనేద్యమో ఈ సమస్యల నుంచి బయటపడడానికి అనే ప్రయత్నం ఒకటి కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో రెండోది రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేసింది చూడండి. సీఎం మీద నువ్వు చేసినావు, నువ్వు కాదు. సీఎం గారు పోతున్నట్టు బండి నడుపుతున్నాడు, ఒక ఫోటో వేసి పెట్టిన ఐటమ్. సీఎం వల్ల మహిళ ఆఫీసర్ ఎప్పుడో సీఎం చూసిన మహిళా ఆఫీసర్ సీఎం గారు ఎప్పుడన్నా ఆఫీస్లో మీరు చూసినా ఏం ఐటమ్ అది? మోటార్ సైకిల్ మీద
ఏడుకోబోతాడు రాత్రిపూట రేవంత్ రెడ్డి అనేవి కూడా నేను చూసినా అని. అది చెప్పలేక చెప్తుండ ఆయన. చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడని చెప్పడానికి అదే కారణం. ఆయన ఆయన ఇరుక్కున్న ఉచ్చులో వెనుకకు పోలేడు, ముందుకు పోలేడు. అవును ఇదంతా కరెక్టే, సో వాట్ అని చెప్పలేడు. ఇది తప్పు, నేను తోలు తీస్తా అని అనలేడు. అది అనలేదనే కదా ఇదంతా. ఎవరిని తప్పు కూడా పడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన మీడియాను కూడా తప్పడలేని సిచ్యువేషన్. ఆయన ఎన్టీవీ వాళ్ళను బతిమలాడండు, తీయండి వీడియో డౌన్ చేయండి, వీడియో తీయండి అని. అది తీసిరో లేదో వాళ్ళకి తెలియాలి, కానీ తీసినా తీయకపోయినా అది ప్రపంచంలోకి వెళ్ళిపోయింది కదా. ఇక డ్యామేజ్ జరిగిపోయింది కదా. ఇక డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత తీస్తే ఏంది, తీయకపోతే ఏంది. పాములు పట్టేవాడు పాము కాటికే బలవును అని చదువుతుంటాం కదా మనం. సేమ్ అట్లే వీళ్ళ పొజిషన్ కూడా. వీళ్ళు ప్రతిపక్షం కేటీఆర్ మీద మస్తు ఆరోపణలు చేసేవాళ్ళు అప్పట్ల, ఇప్పుడు కూడా చేస్తారు. లాస్ట్కు వీళ్ళే కొట్టుకొని వీళ్ళ బండారాన్ని వీళ్ళే బయట పెట్టుకుంటున్నారు. చూసినరా ఇప్పుడు వీళ్ళ బండారాన్ని వీళ్ళే బయట పెట్టుకొని తనలాడి ఇరుక్కపోయి అసలు ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. కానీ ఇది చాలా కష్టం. రేవంత్ రెడ్డిని మామూలుగా ఓడలే కోమటిరెడ్డి పొగినప్పుడు. 24 గంటలు ఆయన కష్టపడతాడు అంటే ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని గణపతి పూజ చేయించిన, కొబ్బరికాయ కొట్టుకొచ్చిన ఇప్పుడే అని చెప్తే అసలు కోమటిరెడ్డేనా లేకపోతే ఏమైనా చిప్పు మారిందా, రోబోలో కనుక చిప్పు మారి తిక్క పనులు చేసినాడు అని చేస్తున్నాడా అన్న డౌట్లు కూడా చాలామందికి వచ్చినాయి. ఆయన చాలాసార్లు ఉల్టాపల్టా మాట్లాడతారు తెలుసు కదా, వాటరు నీళ్ళు ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడినరు. సరే ఆయన పరిస్థితి అట్లా ఉంటే ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డిని అంతగానం పొగిడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలియకుండా బట్టి విక్రమార్క తెలియకుండా ఎన్టీవీలో అంత పెద్ద వార్త రాదు. వాళ్ళు మొత్తం ఇప్పుడు గవర్నమెంట్కు లొంగిపోయి ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఏం చెప్తే అదే వస్తున్నాయి దానిలో వార్తలు. ఇప్పుడు ఆ వార్త కూడా తెలియకుండా రాదు. ఒకవేళ నిజం ఇది వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ పర్మిషన్ లేని వేయడు. అంటే ఇది అన్నిటికీ సమ్మతి అయింది. వాళ్ళే ఇచ్చారు, వాళ్ళే ఇప్పించారు. ఆ విషయాలన్నీ కోమరెడ్డికి తెలిసినా పాపం ఏమనలేకపోతున్నాడు. అది ఆయన పరిస్థితి. ఇక ఏమనాలి మరి ఆయన, ఇప్పుడు ఏం చెప్పాలి ఆయన? ఇక ఆయన అంతకన్నా ఎక్కువ స్పందించే అవకాశం కూడా ఏం లేదు. బట్ కోమటిరెడ్డి ఇష్యూలో రేవంత్ రెడ్డి ఏం చేయాలనో అది చేసిండు. ఆయన ఎందుకు కోమటిరెడ్డి మీద ఆయనకు పగా ఉంటుంది అంటే కోమటిరెడ్డి మీదే కాదు, చాలా ఉంటాయి వ్యవహారాలు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను మీకు. దీని వెనుక చాలా పెద్ద మసాలా ఉంటుంది. ఆ మసాలా అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు మీరు. బట్ ఇక్కడ కొన్ని షాంపిల్స్ అనమాట ఇవి. పొన్న ప్రభాకర్ ఒక షాంపిల్, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక షాంపిల్స్ వేసిర్రు. సినిమా అంతా తర్వాత ఉంది. ఇంకా ఇది పేర్లు పడ్డాయి. ఇప్పుడు పేర్లు పడే వరకే పరిమితం అయింది. బట్ కోమటిరెడ్డిని చూస్తే మాత్రం ఏమనాలి, అది అవాస్తవం అని ఆయన చెప్పలేదు. ఆయన అవాస్తవం అని ఖండించి ఉంటే ఆయనకు క్రెడిబిలిటీ ఉండేది. అది అవాస్తవము, ఇదంతా ఎవరో దీని వెనుక కుట్ర ఉన్నది, నాకు కూడా అనుమానం ఉంది, ఒక ఇన్వెస్టిగేషన్ చేయించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా అని చెప్పింటే నిజంగా ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉండేది చాలామందికి. అరే నిజమే కదా ఆయన అంటే అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు దానికి ఆయన అంగీకరిస్తున్నట్టుగానే మాట్లాడిండు. ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ని ఆయన అంగీకరిస్తున్నట్లుగానే మాట్లాడిన తప్ప దాన్ని క్వశ్చన్ చేసే విధంగానో లేకపోతే ఐసే అని ఎక్కడ మాట్లాడలేదు. ఎనీవే ఏం జరుగుతుందో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. బట్ ఇది మాత్రం సినిమాల స్టార్టింగ్. ఇది అసలు సినిమా చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటా. చాలామంది గుట్టు ఉంది ఒక దగ్గర, కొన్ని గుట్లు బయటకు వస్తున్నాయి అప్పుడప్పుడు. కానీ కోమటిరెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, ఆయన రెస్పాన్స్ చూసిన తర్వాత, ఆయన నిస్సహాయ స్థితిని చూసిన తర్వాత, ఇక కోమటిరెడ్డి అంత నిస్సహాయ స్థితిలో ఉన్నాడంటే ఇక వేరే వాళ్ళ మీదకి వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఇట్లా కూడా ఉండరు. కనీసం కోమటిరెడ్డి నిలబడ్డాడు. బట్ ఎనీవే మీ కామెంట్ బాక్స్లో మీ కామెంట్ కూడా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.